ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై వరుసగా 8వ రోజు అమెరికా తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ వచ్చింది. క్షిపణి నిల్వలు, డ్రోన్ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ స్థావరాలే అమెరికా టార్గెట్గా ఉన్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ పై అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. మరోవైపు గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మిజైల్స్ దాడులు చేస్తుంది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్లలో హై అలర్ట్ కొనసాగుతుంది. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత పీక్ స్టేజ్కి చేరుతోంది. ప్రపంచ చమురు సరఫరాపై తీవ్రమైన యుద్ధ ప్రభావం కూడా కనిపిస్తోంది. రష్యా ఆంక్షల బిల్లులో ఇరాన్ను చేర్చాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. అమెరికా దాడులు ఆగకపోతే మరింత భారీ ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. డార్విన్ అణు కేంద్ర నిర్మాణ స్థలంపై అమెరికా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అబాదాన్, సిరిక్, షాదేగాన్ ప్రాంతాల్లో అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ తీర నిఘా కేంద్రాలపై అమెరికా టార్గెటెడ్ స్ట్రైక్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ కేంద్రాలపై వరుస దాడులు చేసింది. డ్రోన్ లాంచ్, మిలిటరీ సదుపాయాలే అమెరికా ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ఆపరేషన్ని అమెరికా చేపట్టినట్లుగా కనిపిస్తోంది. అమెరికా మేజర్గా 2 లక్ష్యాలను పెట్టుకుంది. ఒకటి, హర్మూజ్ స్ట్రైట్ చుట్టూ ఇరాన్ యొక్క బలాన్ని తగ్గించడం. దీనికోసం హర్మూజ్ స్ట్రైట్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ రాడార్ వ్యవస్థల్ని, అలాగే డ్రోన్స్, మిజైల్ స్టోర్స్ని దెబ్బతీస్తుంది. మరోవైపు ఇరాన్ లోపల ఉన్నటువంటి IRGC కీలకమైనటువంటి స్థావరాలని స్ట్రైక్ చేస్తుంది. వాటితో పాటుగా వీళ్ళు యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద కూడా దాడులు చేస్తుంది. గత 8 రోజుల్లో అమెరికా ఇరాన్పై నిర్వహించినటువంటి దాడుల్లో మేజర్గా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ప్రకారం ఇవి ఇరాన్ క్షిపణి సామర్థ్యం, డ్రోన్ నెట్వర్క్స్, అలాగే హర్మూజ్ స్ట్రైట్ తీర రక్షణ వ్యవస్థలను బలహీనపరచడమే టార్గెట్గా పెట్టుకున్నాయి. మేజర్గా దెబ్బతిన్నటువంటి ఆ స్పాట్స్ చూస్తే మనం ఇరాన్ క్షిపణి నిల్వ కేంద్రాలు, మిజైల్ డిపోట్స్, అలాగే డ్రోన్ నిల్వలు అండ్ లాంచ్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, IRGC సైనిక స్థావరాలు, తీర ప్రాంత రాడార్ అండ్ నిఘా కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు. సో ఇరాన్ ఇక యుద్ధం చేయలేకుండా చేయడమే అమెరికా పనిగా పెట్టుకుంది. దీనికి సంబంధించి అఫీషియల్ డేటా ఏ దేశం కూడా బయట పెట్టలేకపోతుంది. అమెరికా చేసిన దాడుల్లో ఎంత నష్టం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది అమెరికా చెప్పలేని పరిస్థితి. ఇరాన్ ఏమో చాలా వరకు ఈ విషయంలో అబద్ధాలు చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ ఇప్పటి వరకు ఈ లాస్ట్ 8 రోజుల్లో 50 మందికి పైగా ఇరాన్లో మరణించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. వాటితో పాటుగా 500 మందికి పైగా గాయపడ్డారు అంటున్నారు. బట్ ఇది ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి సమ్ అఫీషియల్ సోర్సెస్లో ఉన్నటువంటి సమాచారం. బట్ రియాలిటీలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ తెలుస్తోంది. IRGC కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ధ్వంసం అవుతున్న నేపథ్యంలో IRGCలో ఉన్నటువంటి కీలక నాయకులతో పాటు వాళ్ళ సైన్యం కూడా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు, ఈవెన్ సామాన్య ప్రజలు కూడా. అలాగే 500 మందికి పైగా గాయపడ్డారు అని చెప్తున్నారు. బట్ ఈ సంఖ్య సుమారుగా 6,000 నుంచి 8,000 వరకు ఉండొచ్చు అంటూ తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా అనేక క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి అమెరికా కన్ఫర్మ్ చేసింది. అండ్ సమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆ వ్యవస్థలన్నీ కూడా పనిచేయకుండా పోయాయి అంటూ సెంట్కామ్ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది. అలాగే హర్మూజ్ స్ట్రైట్ చుట్టూ ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి సైనిక మౌలిక వస్తువులను కూడా దెబ్బతీసామంటూ అమెరికా ప్రకటించింది. ఇక రీసెంట్గా చేసినటువంటి ఇరాన్లో ఈ దాడులకు సంబంధించి చూస్తే ఇరాన్లో నిర్మాణంలో ఉన్నటువంటి దార్కోవిన్ అణు విద్యుత్ కేంద్రం ప్రాంతం దెబ్బతింది. అంటే ఇరాన్ మరొకసారి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేసింది అంటూ వచ్చినటువంటి సమాచారం ప్రకారం దార్కోవిన్ అణు విద్యుత్ కేంద్రం మీద దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో ఆ ప్రాంతం అంతా చాలా తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇక్కడ పెద్దగా అణు ఇంధనం లేదని, దీనివల్ల రేడియేషన్ ప్రమాదం ఏమీ లేదు అంటూ సమాచారం అందుతుంది. మరోవైపు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఈ ప్రాంతంలో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ డేటా బయటకు రావాల్సి ఉంది. అలాగే అమెరికా చేసినటువంటి ఈ దాడుల సందర్భంలో ఇరాన్ తిరిగి స్ట్రైక్స్ చేయడంతో, అంటే అమెరికా విమానాల మీద వాళ్ళకి సంబంధించిన సైనికుల మీద దాడి చేయడంతో ఇద్దరు అమెరికా సైనికులు
జోర్డాన్లో మరణించారు అంటూ కూడా సమాచారం అందుతుంది. సో ఇరుపక్షాలకి నష్టం కనిపిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోతుంది అనేది అర్థమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్న లాస్ట్ 8 డేస్లో ఇరాన్ తిరిగి చేసినటువంటి ప్రతీకార దాడులు చాలా తీవ్రంగా అమెరికా నష్టపరచకపోయినప్పటికీ అమెరికా మిత్ర దేశాల మీద మాత్రం చాలా నష్టాన్ని చూపిస్తున్నాయి. మేజర్గా జోర్డాన్లో అమెరికా స్థావరం మీద క్షిపణి దాడి చేసింది ఇరాన్. మోఫక్ సాల్ట్ ఎయిర్ బేస్ అనేటువంటి ప్రాంతం మీద ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 అమెరికా సైనికులు మరణించారు, ఒక సైనికుడు గల్లంతైనట్లుగా కూడా అమెరికా చెప్తుంది. అమెరికా అక్కడి నుంచే ఈ వరుసగా 8 రోజుల పాటు ఇరాన్ మీద వైమానిక దాడులు చేసుకుంటూ వచ్చింది. ఇక కువైట్, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను కూడా టార్గెట్గా చేసుకుంది ఇరాన్. మేజర్గా క్షిపణులు, డ్రోన్లతో కువైట్ అండ్ బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలని స్ట్రైక్ చేసింది. చాలా క్షిపణులను అక్కడ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ కూడా కొన్ని మౌలిక సదుపాయాలు మాత్రం నష్టం జరిగాయి అంటూ తెలుస్తోంది. ఇక హర్ముజ్ జలసంధి వద్ద కూడా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం మనం చూస్తున్నాం. కొన్ని వాణిజ్య నౌకల మీద కూడా దాడులు చేసింది. మరోవైపు జోర్డాన్ వైపు మరింత పెద్ద ఎత్తున క్షిపణుల్ని ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. జోర్డాన్ వైమానిక దళం వాటిలో చాలా వరకు అడ్డుకోగలుగుతున్నాం అంటూ చెబుతుంది. ఇప్పటి వరకు 2 అమెరికా సైనికులు మరణించారు, ఒక అమెరికా సైనికుడు గల్లంతయ్యాడు. కువైట్లో విద్యుత్, ఇతర మౌలిక వస్తువులకు కొంత నష్టం జరిగిందంటూ తెలుస్తుంది. ఇక బహ్రెయిన్, జోర్డాన్లో క్షిపణులను అడ్డుకోవడంతో పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం అయితే తప్పిందని ఇప్పటికే ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమాచారం అందుతోంది. అయితే హర్మోజ్ స్ట్రైట్లో ఎలాగైనా సరే కంట్రోల్ తెచ్చుకోవాలని ఓవైపు యుఎస్ అలాగే ఇరాన్ 2 దేశాలు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్తున్నటువంటి కొన్ని చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకల మీద కూడా దాడులు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత ఇంటెన్స్ స్ట్రైక్స్ కనిపిస్తున్నాయి. వాటిలో మేజర్గా దెబ్బతిన్నటువంటి ఆ వెజల్స్ ఒకసారి మనం చూస్తే ఎంటీ అల్ బహ్యాన్ చమురు ట్యాంకర్ ఒమాన్ జిల్లాలో ఇరానియన్ క్రూయిజ్ క్షిపణి దీని మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో నౌక పూర్తిగా దెబ్బతింది. ఒక భారతీయ నావికుడు కూడా మరణించాడు ఇందులో. అలాగే M2 మొంబాసా అనేటువంటి ఒక చమురు ట్యాంకర్ మీద కూడా ఇరాన్ దాడి చేసింది, క్షిపణి దాడి చేసింది. చాలా తీవ్రంగా నౌక ధ్వంసమైంది. కాకపోతే అందులో ఉన్న సిబ్బంది మాత్రం బయటపడ్డారు ప్రాణాలతో. మొత్తం 3 కార్గో కంటైనర్స్ని, నౌకల్ని డ్రోన్స్ అండ్ మిజైల్స్తో ఇరాన్ అటాక్ చేసింది. అండ్ ఒక వాణిజ్య నౌక మీద కూడా ప్రొజెక్టైల్తో దాడి జరిపినట్లుగా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే ఈ దాడుల్లో నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అమెరికా మరొకసారి హర్మూజ్ స్ట్రైట్ చుట్టూ గతంలో ఎలాగైతే ఔటర్ స్పేస్లో ఎలాగైతే ఈ బ్లాకేడ్ను పెట్టిందో అలాంటి ఒక స్టేజ్కి మళ్ళీ రావాలని, పూర్తి స్థాయిలో బ్లాకేడ్ కంటిన్యూ చేయాలనే ప్లాన్లో యుఎస్ ఉంది. సో దే వాంట్ టు టేక్ ఓవర్ దట్ హర్మూజ్ స్ట్రైట్. ముందుగా అసలు ఎక్కడైతే అమెరికాకి ఇబ్బంది అవుతుందో, ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతుందో ఆ ప్రాంతాన్ని అమెరికా ముందు తమ కంట్రోల్లోకి తెచ్చుకో